అసలా యూట్యూబర్స్ ప్రాబ్లం ఏంటి? ఒక అమ్మాయి కంటిన్యూయస్‌గా ఫస్ట్‌లోనే ఉంది. కానీ సెకండ్ అని ఎందుకు చెప్తున్నారు? సో, ఈవేళ యూట్యూబ్‌లో ఉన్నది కాకుండా అఫీషియల్ వాళ్ళది మాట్లాడుకుందాం. ఫస్ట్‌లో తనుజ, సెకండ్ ప్లేస్ కళ్యాణ్, థర్డ్ ప్లేస్ డిమాండ్, ఫోర్త్ ప్లేస్ ఇమాన్యుల్, ఫిఫ్త్ ప్లేస్ సంజన. డిమాండ్ పవన్‌కి ఓవర్ మాస్ ఫోన్ కాల్ ఓటింగ్ పడుతుంది. తనుజకి కూడా ఓవర్ మాస్ ఓటింగ్ పడుతుంది. సో, ఇదేం ప్రూవ్ చేస్తుందంటే మనం ఎన్ని మ్యానిపులేషన్స్ చేసినా, ఎన్ని పీఆర్స్ పెట్టుకున్నా న్యూట్రల్ ఆడియన్సే. సో, ఇది కొంతమంది గుర్తుపెట్టుకుంటే బాగున్ను. మరి మనం ఏం చేయలేం. సో, ఇది ఈసారి వచ్చిన సిచ్యువేషన్. సో, తర్వాత కొంతమంది యూట్యూబర్స్ విన్ అయిపోయాడని నిన్నటిదాకా చెప్పాడు. మళ్ళీ ఈవేళ తనుజకి మళ్ళీ ఒక నెగిటివ్ వీడియో చేసిండు. సో, అది అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఓటింగ్లో పెట్టుకుని జనరల్ ఆడియన్స్తో పెట్టుకుంటే. సో, ఇది మనకు వచ్చిన టాపిక్. తర్వాత ఒక అమ్మాయిని ఎందుకు అంతలా టార్గెట్ చేస్తున్నా అనే విషయం జనాల్లోకి గట్టిగా వెళ్ళింది. సో, పీఆర్ కూడా కొంచెం కళ్యాణ్ పీఆర్తో పోల్చుకుంటే తనుజ పీఆర్ స్లోగానే ఉంది ఇప్పుడు. సో, జనరల్ ఆడియన్సే తనుజ ఫ్యాన్స్ అండ్ పీఆర్‌లాగా అయ్యారు. ఖచ్చితంగా ఆమెకి చేస్తున్నారు. వెరీ గుడ్ న్యూస్ ఫర్ తనుజ. అట్లాగే కీప్ సపోర్టింగ్ తనుజ. తర్వాత డిమాండ్ పవన్ గురించి మాట్లాడదాం. ఏం ఆడుతున్నాడండి, ఏమున్నాడండి. సో, అంత ముందులాగా ఉంటే డిమాండ్ పవన్ ఖచ్చితంగా డిమాండ్ పవన్ 100% టాప్ 2లో ఉన్నాం. విన్నింగ్ రేస్లో ఉన్నాం. ఇప్పటికి పోయేది అనేది ఖచ్చితంగా విన్నింగ్ రేస్లోకి వస్తాడని నేను అనుకుంటున్నాను. సో, కళ్యాణ్ ఇప్పుడన్నా వెనక పడవచ్చు డిమాండ్ పవన్. సో, ప్లీజ్ ఓట్ ఫర్ డిమాండ్ పవన్ అండ్ తనుజ ఆల్సో. వీళ్ళిద్దరిలో ఎవరన్నా కూడా ఆడియన్స్ హ్యాపీ. తర్వాత వచ్చి ఇమాన్యుయల్కి స్లోగా పెద్ద ఉంది. కానీ 3-4 కూడా ఇమాన్యుయల్కి మంచి టఫ్ ఉందంటున్నారు. సో, ఏమవుతుందో చూడాలి. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అది. ఓవరాల్ ఒకసారి మళ్ళీ చెప్తాను. ఫస్ట్లో తనూజ ఉంది. నెక్స్ట్ కళ్యాణ్ పడాల. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఉన్నాడు. తర్వాత ఇమాన్యుయల్, తర్వాత సంజన ఉంది. సో, డిమాండ్ ఫ్యాన్స్ ఎక్కడ రిలాక్స్ అవ్వమాకండి. సో, ఓట్ ఫర్ తనూజ. థ్యాంక్ యూ.